చేసుకుందాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకొని తలలో ఉంచండి, ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకమందున్న తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి, ఉన్నతమైన నామానికి స్తోత్రాలు ప్రభువా. నీ కృపను బట్టి, నీ దయను బట్టి మరలా ఈ పునరుద్ధాన ఆదివారము ఆరాధన కార్యక్రమాన్ని జరిగించుకోవడానికి తండ్రి, మా ఎడల మీరు చూపినటువంటి మీ కృపను బట్టి, మీ దయను బట్టి, మీ ప్రేమను బట్టి మిమ్మల్ని ఎంతగానో మేము స్తుతిస్తున్నాం ప్రభువా. ఇదిగో నాయనా, మీరు నడిపించిన మీ ప్రియమైన పిల్లలు, మా ఆత్మీయ బిడ్డలందరిని బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు నాయనా ప్రార్థనాపూర్వకంగా ఈ ఆరాధన కార్యక్రమాన్ని మేము ప్రారంభించుకొని కొన్ని విలువైన ఆత్మీయమైన వాక్యానుసారమైన పాటలు పాడుకొని నిన్ను స్తుతించుకొని తండ్రి, మరి ఉత్తర ప్రత్యుత్తర వాక్య భాగాన్ని కూడా చదువుకొని ఒక ఆరాధన పాట పాడుకొని నిన్ను ఆరాధించుకొని ఈ సమయంలో కొద్ది నిమిషాలు ప్రభువా నీ వాక్యాన్ని ధ్యానించడానికి మేమందరం కూడా సిద్ధపడుతూ ఉండగా, నిలబడిన నేనైతే నిష్ప్రయోజకుడైన దాసుని ప్రభువా, ఏ జ్ఞానము లేనివాడిని ఒప్పుకుంటున్నాను తండ్రి. నా జ్ఞానమును మరుగు చేసి నీ జ్ఞానముతో నింపి వాక్చాతుర్యంతో కాక తండ్రి, నీవిచ్చిన వాక్శక్తితో నీ ప్రజలైన వారికి అయ్యా ఒకడు దేవోక్తులను బోధించినట్లుగా బోధింపవలెనన్నట్లుగా ప్రభువా, నీ మాటలుగా ప్రభువా నీ బిడ్డలకు తెలియచేయటకు నీ చేతిలో సాధనముగా, నీ చేతిలో ఒక అర్హమైన పాత్రగా, యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా ప్రభువా ఈ ఉదయకాల సమయంలో మీరు నన్ను వాడుకోమని కూడా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నా నోట నీ వాక్కులుంచి నీ బిడ్డలతో మీరు పలికించమని కూడా ప్రార్థన చేస్తున్నాను. కేవలం ఎదుటి వారికి బోధించిన నేను భ్రష్టుని అయిపోకుండా, బోధించిన నా బోధ ప్రకారంగా బతికి బోధించే కృప కూడా దయచేయండి. మీ ప్రియమైన పిల్లలు, మా ఆత్మీయ బిడ్డలందరూ కూడా నాయన కేవలం వినువారుగానే ఉండి తమను తాము మోసపుచ్చుకొనకుండా వినిన వాక్య ప్రకారమైన జీవితాలు మా అందరికీ మీరు దయచేయమని యేసు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకొని ప్రార్థించుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ మొదటిగా మనందరి రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామములోనే నా యొక్క వందనములు, శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, అందరికీ వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి మరలా ఈ పునరుద్ధానము కూడా ఈ ఆదివారం కూడా ఆరాధన కార్యక్రమాన్ని జరిగించుకోవడానికి ఆ పరలోకములో ఉన్నటువంటి తండ్రి అయిన దేవుడు ఆయన పిల్లలమైన మనందరి జీవితాలు ఆయన అనుగ్రహించినటువంటి కృపను బట్టి యేసుక్రీస్తు ద్వారా పరలోకమందున్న తండ్రికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నానండి. ఈ సమయంలో కొద్ది నిమిషాలు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఒక అద్భుతమైనటువంటి అంశాన్ని మనం నేర్చుకుందాం. ఈరోజు మనం ధ్యానం చేయబోయే అంశం ఏంటంటే, నాశనానికి వెళుతున్న 4 తరాలు. అందరూ వినాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ వాక్యాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ప్రియులారా, నాశనానికి వెళుతున్న 4 తరాలు. ఏంటమ్మా ఈరోజు మన అంశం ఏంటి? వెరీ గుడ్. ఒకసారి మన అంశానికి మూలవాక్యంగా జ్ఞాని అయిన సొలొమోను మహారాజు గారు రచించినటువంటి సామెతల గ్రంథంలో నుంచి 30వ అధ్యాయము 11వ వచనం నుంచి 14వ వచనం వరకు చదువుకుందాం. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 11 నుంచి 14వ వచనం వరకు చదువుకుందాం. ఈరోజు నాశనానికి వెళుతున్న 4 తరాలు అనే ఈ అంశానికి మూలవాక్యంగా ఈ వాక్యం చదువుకుందాం. చదువమ్మా. తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరము కలదు అన్నాడు. తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడుగబడని వారి తరము కూడా కలదన్నాడు. పేజీ తిప్పండి. 13వ వచనం. కన్నులు నెత్తికి వచ్చిన తరము కూడా కలదంట. వారి కనురెప్పలు ఎంత పైకెత్తబడి ఉన్నవి, దేశములో ఉండకుండా వారు దరిద్రులను మృంగునట్లును, మనుష్యులలో ఉండకుండా బీదలను నశింపజేయునట్లును, ఖడ్గము వంటి పండ్లును
కత్తుల వంటి దవడ పళ్ళును గలవారి తరము కలదు అన్నాడు. ప్రభునందు ప్రేమని దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, నా సహోదరులారా, నా సహోదరి మనలారా, జ్ఞాని అయిన సొలొమోను మహారాజు గారు రచించినటువంటి సామెతల గ్రంథంలో ఈ 30వ అధ్యాయాన్ని రచించినటువంటి రచయిత ఎవరయ్యా అంటే ఆగూరు అనే ఒక వ్యక్తి పలికినటువంటి దేవోక్తులు ఇవన్నీ. ఆగూరు పలికినటువంటి జ్ఞానవాక్కులు. ఏమని మాట్లాడుతున్నాడు ఇక్కడ అని మనం ఆలోచన చేస్తే, ఒక 4 తరాలు నాశనానికి వెళ్తున్నాయంట. నాశనానికి వెళుతున్న 4 తరాల గురించి ఆయన ఇక్కడ చెప్పడం అనేది జరిగింది ప్రియులారా. ఎన్ని తరాలు? 4 తరాలు నాశనానికి వెళ్తున్నాయంట. ఆ 4 తరాలు, ఆ 4 తరాలు ఏంటో మనం చూస్తున్నాం ఇప్పుడు. 30వ అధ్యాయంలో 11వ వచనం ముందుగా ఒకటి చదువుదాం, చూడండి. 11వ వచనం చదువుదాం. తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరము కలదు. తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరం ఇది, మొదటి తరం. ఏమండి, ఇక్కడ జన్మనిచ్చిన తన తండ్రిని శపించుచు 9 మాసములు మోసి తన కోరికలన్నిటి కూడా చంపుకొని జన్మనిచ్చి పెంచి పెద్ద చేసినటువంటి తండ్రిని శపించుచు తండ్రిని దూషించుతూ తల్లిని శపించుచూ ఉన్నటువంటి తరం అంట ఇది. ఏమండి, 9 మాసములు మోసి కని పెంచి పెద్ద చేసినటువంటి జన్మనిచ్చినటువంటి తండ్రిని, జన్మనిచ్చినటువంటి తల్లిని శపించుచూ ఉన్నటువంటి తరం అంట ఇది. ఏమండి ప్రియులారా, ఈ భూమి మీద నీవు కానీ నేను కానీ ఎవరైనా దీర్ఘాయుష్మంతులుగా బ్రతకాలి అని అంటే దేవుడు బైబిల్ గ్రంథంలో ఏం చెప్పాడు మీ అందరికీ తెలుసు. దీర్ఘాయుష్మంతులుగా బ్రతకాలి అని అంటే దేవుడు ఎంత ఆయుష్కాలాన్ని మనకు నియమించి ఈ భూమి మీదకి పంపించాడో అంత ఆయుష్కాలాన్ని పూర్తిగా మనం బ్రతకాలి అని అంటే బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు రాయబడ్డాయి, చూడండి. ఏమండి, మన భూమి మీద దీర్ఘాయుష్మంతులు అవ్వాలి అంటే లేదా బ్రతకాలి అంటే దేవుని ద్వారా మనం దీవించబడాలి, దేవుని ద్వారా మనం ఆశీర్వదించబడాలన్నా కూడా మొదట మనం ఏం చేయాలంట, మన తల్లిని మన తండ్రిని శపించడం కాదు, మన తల్లిని మన తండ్రిని దూషించడం కాదు. మనము ఈ దేశంలో దీర్ఘాయుష్మంతులు అవ్వాలంటే, సంపూర్ణమైనటువంటి ఆయుష్కాలాన్ని మనం ఈ లోకంలో జీవించాలి, పొందుకోవాలి అని అంటే తల్లిదండ్రులను శపించడం కాదు కానీ, తల్లిదండ్రులను దూషించడం కాదు కానీ, తల్లిదండ్రులను ప్రియులారా నోటికొచ్చిన మాటలు చిన్న పెద్ద గురువు దయ్యం లేకుండా మనం ఎలా పడితే అలా మాట్లాడినప్పుడు మనం దీర్ఘాయుష్మంతులం కాలేము. నిజంగా దేవుడు తన తర్వాత తల్లికి తండ్రికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చాడు, తెలుసా మీకు? కాబట్టి నీవు దేశములో దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే నీకు జన్మనిచ్చిన తండ్రిని, నీకు జన్మనిచ్చిన తల్లిని దూషించడం కాదు, శపించడం కాదు. ఏమండి, వారిని ఏం చేయాలని బైబిల్ సెలవిస్తుందంటే, ఆనాడు దేవుడు మోషే ద్వారా, దేవదూతల ద్వారా మోషేకి ఇచ్చినటువంటి ధర్మశాస్త్ర గ్రంథంలో తల్లిదండ్రుల గురించి బిడ్డలు ఏం చేయాలో ఇలాగ రాయబడింది. చూద్దాం. 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటి? నిర్గమకాండం 20వ అధ్యాయము 12వ వాక్యం. ఈ సందర్భంలో దయచేసి మీరు తెచ్చుకున్నటువంటి మీ పరిశుద్ధ గ్రంథాలన్నీ తెరచి నేను పుస్తకం చెప్తాను, అధ్యాయం చెప్తాను, రెఫరెన్స్ కూడా చెప్తాను. మీరు రాసుకోగలిగిన వాళ్ళు చక్కగా అంశం పెట్టి రాసుకోండి, ఓకేనా? చదువు లేని వాళ్ళు చక్కగా వినండి, మీకు అర్థమయ్యే విధంగా నేను వాక్యం చెప్పడానికి దేవుని సహాయాన్ని కోరుకుంటున్నాను. చదువమ్మా. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తండ్రిని నీ తల్లిని అవమానించు. కాదా? అంతేనా అక్కడ రాయబడింది? నీవు ఈ దేశములో దీర్ఘాయుష్మంతుడు అగునట్లు మొదట నీ తల్లిని నీ తండ్రిని
సన్మానించు, సన్మానించు, సన్మానించు అని తాను ప్రేమించినటువంటి, తాను ఏర్పాటు చేసుకున్నటువంటి, తన ప్రజల కొరకు గొప్ప గొప్ప కార్యాలు చేసినటువంటి సృష్టికర్త అయినటువంటి యెహోవా దేవుడు తన ప్రజలతో చెబుతున్నటువంటి మాట, ఇశ్రాయేలీయులైనటువంటి తన ప్రజలతో చెబుతున్నటువంటి మాట ఇది. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము, సన్మానింపుము అంటున్నాడు. ఆనాడు పాత నిబంధన గ్రంథంలో తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలులకు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలలో ఇది ఒక ఆజ్ఞ. మరి క్రీస్తును నమ్ముకొని క్రైస్తవులంగా పిలువడుతున్నటువంటి మనకు ఈ క్రొత్త నిబంధనలో దేవుడు ఈ ఆజ్ఞ ఇవ్వలేదంటారా? క్రొత్త నిబంధన క్రైస్తవ్యంగా ఉన్న మనకు కూడా దేవుడి ఆజ్ఞ ఇచ్చాడు. అదే మీ చేతిలో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథమే తెరిచి పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1-2 వచనాలు. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీలో ఉన్న సంఘానికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 1-2 వచనాలు. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి. పిల్లలారా, ప్రభువునందు మీరు ఎలాగైతే ప్రభువునందు విధేయులై ఉంటున్నారో, మీరు ఎలాగైతే ప్రభువుకు లోబడుతున్నారో, అదేవిధంగా మీకు నవమాసములు మోసి మిమ్మల్ని కని పెద్ద చేసి ప్రయోజకులను చేసినటువంటి నీ తండ్రిని నీ తల్లిని నువ్వు సన్మానించు. ఇది ధర్మం, ఇది ధర్మం అంటున్నాడు దేవుడు. ప్రియమైన దేవుని వల్ల తర్వాత నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము అంటున్నాడు. చూడండి, నీకు మేలు కలగాలన్నా కూడా, నీకు మేలు కలగాలన్నా కూడా నా ప్రియమైన సహోదరులారా, నా ప్రియమైన సహోదరి మనులారా, ప్రియమైన దేవుని సంగమా, ప్రియ దేవుని ప్రజలారా, నీకు మేలు కలగాలి అంటే, దేవుని వలన నువ్వు దీవించబడాలంటే, దేవుని వలన నువ్వు ఆశీర్వదించబడాలంటే, దేవుని చేత నువ్వు గొప్ప చేయబడాలంటే, దేవుడి చేత నువ్వు హెచ్చించబడాలి అని అంటే ప్రియులారా, ఒకటే, దేవుడు నీకిచ్చినటువంటి నీ తల్లిని నీ తండ్రిని ఏం చేయమంటున్నాడు? ఆయన సన్మానించు. అలా సన్మానించడం వలన ఏమవుతుంది అన్నాడు? నీకు మేలు కూడా కలుగుతుంది. నీకు మేలు కలగాలన్నా కూడా నీ తల్లిని తండ్రిని సన్మానించు. ఎవరైనా నాకు మేలు కలగాలనుకుంటున్నారా? ఇక్కడ ప్రత్యక్షంగా పరోక్షంగా దేవుని మాటలు వినాలని ఇష్టపడుతూ ఆశతో మాటలు వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, నీకు మేలు కలగాలంటే నీ జీవితకాలం నువ్వు చేయాల్సిన పని ఒక్కటే, నీకు జన్మనిచ్చిన తల్లిని నువ్వేం చేయాలి? అవమానించడం కాదు, వారిని సన్మానించాలి, వారికి విధేయుడు అవ్వాలి, వారికి లోబడాలి. ఏమండి? మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపము. అప్పుడు నీవు ఎప్పుడైతే నీ తల్లిని ఎప్పుడైతే నీ తండ్రిని నీవు సన్మానిస్తావో, అప్పుడు సన్మానించినప్పుడు, తల్లిదండ్రులు అవమానించినప్పుడు కాదు, నీ తల్లిని నీ తండ్రిని నువ్వు ఎప్పుడైతే సన్మానిస్తావో, అప్పుడు నీ తల్లికి నీ తండ్రికి నువ్వు ఎప్పుడైతే విధేయుడు అవుతావో, లోబడతావో, అప్పుడు ఏమవుతాడంట? అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు అన్నాడు. ప్రియులారా, తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి, వాళ్ళ అవసరాలు మనం తీర్చాలి, వారికి సహాయపడాలి, వారికి బట్టలు ఇవ్వాలి, వారికి భోజనం పెట్టాలి, మందులు ఇవ్వాలి. వాళ్ళ ఆరోగ్యం క్షీణించినప్పుడు, ఏమండి, వారి ఆరోగ్యం క్షీణించినప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే వారికి సహాయపడాలి, వారిని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. కొంతమంది పిల్లలు ఉంటారు ప్రియమైన దేవుని వల్లరా, కనీసం కళ్ళ ముందు కనబడుతున్నటువంటి జన్మనిచ్చిన తల్లి జన్మనిచ్చిన తండ్రి కనీసం తిన్నారా తినలేదా అని కూడా అడగరు, ఆరోగ్యం బాగుందా బాగాలేదా అని కూడా అడగరు. వాళ్ళ ఆస్తులైతే కావాలి, వాళ్ళ కష్టార్జితం అయితే కావాలి, కానీ వాళ్ళు మాత్రం వద్దు. వీళ్ళకి వాళ్ళు తినో తినకో కలో గంజో దాగి కాయో కష్టమో చేసి తమ రక్తమంతా కూడా చెమటగా మార్చుకొని, ఏమండి, రూపాయి కూడబెట్టి వారికి ఆస్తులు సంపాదించి పెట్టినప్పుడు ఆస్తులు మాత్రం కావాలి, కానీ అమ్మా నాన్న జన్మనిచ్చిన అమ్మా నాన్న మాత్రం వీళ్ళకి అవసరం లేదు.
వాళ్ళు ఎలా ఉన్నారో, ఏం చేస్తున్నారో, తిన్నారో తినలేదో వీళ్ళకి అవసరం లేదు. కనీసం నోరు తెరిచి అమ్మ తిన్నారా, నాన్న తిన్నారా, ఆరోగ్యం ఎలా ఉంటుంది, డాక్టర్ దగ్గరికి వెళ్దామా, మందులు ఏమైనా కావాలా, మందులు తీసుకొచ్చి ఇవ్వమంటారా అని అడిగేటటువంటి పరిస్థితి లేదు. అదే మీకు చెప్తున్నాను, వాళ్ళు సంపాదించుకున్నటువంటి వాళ్ళ కష్టార్జితం మనకు కావాలి, కానీ వాళ్ళు మాత్రం మనకు వద్దంట. వాళ్ళే లేకపోతే ఈరోజు మనం ఈ భూమి మీద ఉండేవాళ్ళమా? వాళ్ళే మనల్ని కాదనుకుంటే చిన్నప్పుడే ఏదో ఒక ఒడ్డుగించేసి మనల్ని లేపేసేవాళ్ళు, చేతులు కడిగేసుకునేవాళ్ళు. కానీ చిన్న వయసులో నుంచి నిన్ను కని పెంచి పెద్ద చేసి నీకు కావాల్సిన వనరులన్నీ కూడా సమకూర్చేసినటువంటి తల్లిదండ్రుల్ని నువ్వు పెరిగి పెద్దవాడైన తర్వాత రెక్కలు వచ్చినాయి ఎగిరిపోయారా అంటారు చాలామంది. రెక్కలు వచ్చినాయి అంట, ఎగిరిపోతారంట. ఏమండి, దేవుని వాక్యం చాలా గొప్పది. నీకు మేలు కలగాలి అని అంటే, నీవు దీర్ఘాయుష్మంతురాలు అవ్వాలంటే నీ తల్లిని నీ తండ్రిని నువ్వేం చేయాలి? సన్మానించాలి. చాలామంది తల్లిదండ్రులు చాలామంది పిల్లలు తల్లిదండ్రులను కనీసం తిన్నావా అని కూడా అనగరు. కానీ ప్రియులారా, మన తల్లిదండ్రులు వాళ్ళని ఏం చేయాలంటే పట్టించుకోవాలి. బ్రతుకున్నప్పుడు పట్టించుకోరు, కానీ కొంతమంది బ్రతుకున్నప్పుడు తిన్నారా తినలేదా అని అడగరు. కానీ కొంతమంది చచ్చిపోగానే ఏం చేస్తారో చెప్పండి, మీకు తెలుసు. ఏం చేస్తారు? తల్లో తండ్రో చనిపోయారు అనుకోండి, చచ్చిపోగానే ఏం చేస్తారు? వారి కొరకు పాలరాతి బండలతో సమాధులు కట్టిస్తారు. ఏ బండలతో? అబ్బో, మళ్ళీ అదిరిపోవాలన్నమాట సమాధులు, జిగేలు మనల సమాధులు. ఎందుకు? చచ్చిపోయిన తర్వాత నీ తల్లికి నీ తండ్రికి సమాధి కట్టడం వలన వాళ్ళు ఏమైనా సంతోషపడతారా? వారికి ఏమైనా ఆనందమా? బ్రతుకున్నప్పుడు కనీసం నీ కళ్ళ ముందు నీ తల్లి నీ తండ్రి బలహీనులై అనారోగ్యంతో కృంగిపోతూ లేవలేని స్థితిలో, పనులు కూడా చేసుకోలేని స్థితిలో, బలహీనమైన స్థితిలో కనీసం తిన్నావా తినలేదా, బాగుందా బాగాలేదా అని అడగని నీవు, కనీసం మందులు ఇవ్వని నీవు, హాస్పిటల్కి తీసుకెళ్ళినటువంటి నీవు, నీ తల్లిని నీ తండ్రిని నిర్లక్ష్యపరిచిన నువ్వు, పట్టించుకొని నువ్వు చచ్చిపోగానే ఎవరి మెప్పుల కోసం? పాలరాతితో సమాధులు కడతారు వీళ్ళు. మళ్ళీ ఏం పెడతారు తెలుసా? మాంసం ముక్కలు అన్నమాట, లెగ్ పీసులు. ఆ రోజు ఏం పెడతారు? లెగ్ పీసులు. మళ్ళీ ఎవరికి పెడతావు? వాళ్ళు ఏమన్నా లేచి వచ్చి తింటారా? నీ యొద్ద నుంచి నా యొద్ద నుంచి వాళ్ళు కోరుకుంటుంది ఒక్కటే ప్రియులారా, ప్రేమ. ఒక్క మాట, అమ్మ తిన్నారా తినలేదా, ఎలా జరుగుతుంది జరగట్లేదా, మరి ఆరోగ్యం బాగుందా లేదా, ఇవి అడిగితే చాలు. ఇవి అడిగితే చాలు. వాళ్ళని మనం పట్టించుకోవాలి, తల్లిదండ్రులు పట్టించుకోవాలి. చాలామంది ఈరోజు ఎలా ఉన్నారంటే సొసైటీలో, ప్రియమైన దేవుని వల్లరా, వాళ్ళు సంపాదించి కూడబెట్టినటువంటి ఆస్తుల కోసం ఏం చేస్తున్నారు తెలుసా? నాగర్ కర్నూల్లో 2 కుమారులు, ఒక తల్లికి తండ్రికి. తండ్రి చనిపోయాడు, తల్లి ఒక్కతే ఉంది. ఒక భూమి ఉంది. ఆ భూమి పెద్ద కుమారుడికి ఇవ్వకుండా చిన్న కుమారుడి దగ్గరే తల్లి ఉంటూ ఆ అబ్బాయి పేరు మీద రాసిందని నడి రోడ్డు మీద ఈ మధ్యలే కత్తి తీసుకొని కర్కశంగా తల్లిని నరికేసి చంపేశాడు. తలకాయ యూట్యూబ్లో కొట్టండి, తల్లిని నరికిన కుమారుడని కొట్టండి, ఎన్ని వస్తాయో యూట్యూబ్లో ఎన్ని వస్తాయో. తండ్రిని చంపిన కుమారుడు ఆస్తి కోసం ఎన్ని వస్తాయో వీడియోస్. అంటే వారు సంపాదించినటువంటి ఆస్తులు, వారు సంపాదించినటువంటి భూములు, ఇళ్ళు, పొలాలు, స్థలాలు, వెండి, బంగారం ఇవి కావాలి. నీ అమ్మొద్దా? నీకు నాన్నద్ద వద్దు. ఏం కావాలి? వారి ఆస్తి కావాలి. కొంతమంది పిల్లలు ఉంటారు, తల్లిదండ్రులు బ్రతికుండగానే వృద్ధాప్య దశలోనికి వెళ్ళిపోయినప్పుడు బ్రతికున్న వృద్ధాప్యంలో ఉన్న తల్లిని, ఆ తండ్రిని తీసుకెళ్ళి ఒకడంట శ్మశానంలో పండుకోబెట్టాడంట, మంచం మీద. శ్మశానంలో పూనుకోబెట్టి వృద్ధ తండ్రిని తీసుకెళ్ళి శ్మశానంలో పూనుకోబెట్టాడంట. ఆ మార్గంలో ఎవరో దారిని పోయే దానిలు పోతూ ఉంటే, ఏంటి ఇక్కడ ఈ శ్మశానంలో అరుపులు వినపడుతున్నాయి ఏంటని చూస్తే, ఒక వృద్ధ తండ్రి అలాగ శ్మశానంలో ఒక నులక మంచం మీద పడుకొని ఉన్నాడంట. వెంటనే పోలీసులు కంప్లైంట్ వచ్చారు, అసలు ఎవరైనా అని ఎంక్వైరీ చేసినప్పుడు తన కొడుకే తీసుకెళ్ళి ఎక్కడ పడుకోబెట్టాడు? చచ్చిపోయిన శవాలను తీసుకెళ్ళి మట్టిలో పెట్టాల్సినటువంటి ఆ ప్లేస్లో తీసుకెళ్ళి తండ్రి బతుకుండగానే పెట్టాడంట. డబ్బుల కోసం ఒక తండ్రి కుతిక పిసికి చంపినవాడు ఒకడంటాడు, ఏమంటాడు తెలుసా? ఒక కుమారుడు ఒకడు మాట్లాడుతున్నాడంట, ఏమంటే ఎప్పుడు చస్తావురా నువ్వు అంటున్నాడంట. లోకంలో అందరికీ చావు వస్తుంది, నీకు చావు రావట్లేదు. ఎవరిని? జన్మనిచ్చిన తండ్రిని. ఎవరు ఇలా మాట్లాడుతుంది? పుట్టిన కుమారుడు తన కుమారుడు అంటున్నాడు, ఎప్పుడు చేస్తావురా నువ్వు అని.
లోకంలో అందరికీ చావు వస్తుంది, నీకు చావు రావట్లేదు అంటున్నాడు. అంటే చూడండి ఎంత దారుణంగా తయారయ్యారో చూడండి ప్రియులారా. సొసైటీలో మనుషులు ఎంత క్రూరులుగా మారిపోయారో మీకు అర్థం కావాలి. కుమారుల ప్రేమలు లేవు, తల్లిదండ్రుల మధ్యలో ప్రేమలు లేవు, అన్నదమ్ముల మధ్యలో ప్రేమలు లేవు, అక్కచెల్లెముల మధ్యలో ప్రేమలు లేవు, కనీసం పలకరించి పరామర్శించుకునే పరిస్థితులు కూడా లేవు. అందుకనే అగూరు అనేటటువంటి ఈ వ్యక్తి దేవోక్తులను, జ్ఞానవాక్తులను పలికాడు. ఆయన ఏంటంటే ఆ మాట 11వ వచనంలో, తమ తండ్రిని దూషించుచు తల్లిని శపించు తరము గలదు. తండ్రిని దూషించుచు తల్లిని శపించేటటువంటి తరము కలదు అంటున్నాడు ప్రియులారా. ఈ తరము ఎక్కడికి వెళ్ళే తరం అంటే ఇది నాశనానికి వెళ్ళే తరము. ఏమా, నాశనానికి వెళుతున్నటువంటి 4 తరాలలో ఇది మొదటి తరం. ఏ తరం ఇది చెప్పండి? ఏ తరం ఇది? తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరం. అలాంటి వారు ఉంటారనే దేవుడు బైబిల్ గ్రంథంలో ఈ మాటలు రాయించాడు. లేకపోతే దేవునికి ఏముంది చెప్పండి? అలాంటి వారు ఉంటారని, జన్మనిచ్చినటువంటి తల్లిని తండ్రిని వారు దీవించకుండా శపించేటటువంటి పిల్లలు ఉంటారని దేవుడు బైబిల్లో రాయించాడు. నిర్గమాకాండము 21వ అధ్యాయము 17వ వచనం, ప్రతి రెఫరెన్స్ మీరు రాసుకోవాలి. నిర్గమాకాండము 21వ అధ్యాయము 17వ వచనం, తన తండ్రినైనను తన తల్లినైనను శపించువాడు నిశ్చయముగా మరణశిక్ష నొందును అన్నాడు. చూడండి, తమ తల్లినైనను తమ తండ్రినైనను శపిస్తే ఎవడైనా, పాత నిబంధన గ్రంథంలో నువ్వు నాశనం అయిపోతావురా, నువ్వు నాశనం అయిపోతావు అని తల్లిని తండ్రిని ఎవరైనా శపిస్తే వెంటనే వారికి మరణశిక్ష విధించాలి. అర్థమవుతుందా మీకు? ఏమండి, తర్వాత లేవియాకాండం 2వ అధ్యాయము 9వ వాక్యం కూడా మీరు రాసుకుంటే, లేవియాకాండము 20వ అధ్యాయం, క్షమించండి 20వ అధ్యాయము 9వ వచనంలో, ఎవడు తన తల్లినైనను ఎవడు తన తండ్రినైనను తన తల్లినైనను దూషించును వారికి మరణశిక్ష విధింపవలని అంటున్నాడు. చూడండి, దేవుడైన యెహోవా తాను ఏర్పరచుకున్న తన ప్రజలలో, ఇశ్రాయేలీల్లో ఎవడైనా సరే తన తండ్రిని దూషించినా తన తల్లిని శపించినా ఏమండి వెంటనే వారికి ఏ శిక్ష విధించాలన్నాడు దేవుడు? అమ్మ చెప్పండి, ఏ శిక్ష విధించాలంట? మరణదండన, మరణశిక్ష. జన్మనిచ్చినటువంటి తల్లిని తండ్రిని శపిస్తే మరణశిక్ష, దూషిస్తే మరణశిక్ష పాత నిబంధనలో. ఆ శిక్షలే ఇప్పుడు మనకు అప్లై అయినాయి అనుకోండి, అసలు మనం భూమి మీద ఉంటామా? భూమి మీద ఉంటామా? వాస్తవంగా చెప్పాలంటే మనం ఎవ్వరం భూమి మీద ఉన్నాం. తల్లిని శపించినా తండ్రిని దూషించినా సరే వెంటనే వారికి మరణశిక్ష వేసేయాలి అంటున్నాడు దేవుడు. ప్రియమైన దేవుని వలన. కాబట్టి ఆలోచన చేయాలి మనం అందరం కూడా ఈ సందర్భంలో. సామెతల గ్రంథం 20వ అధ్యాయము 20వ వాక్యం కూడా మీరు రాసుకుంటే ప్రియులరా, సామెతల గ్రంథం 20వ అధ్యాయము 20వ వచనం, తన తండ్రినైనను తల్లినైనను దూషించు వారి దీపము కారు చీకటిలో ఆరిపోతుందంట. జాగ్రత్త నా ప్రియమైన సహోదరులారా, నా ప్రియమైన సహోదరిమణులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని సంగమా, నీకు జన్మనిచ్చినటువంటి లేదా మనకు జన్మనిచ్చినటువంటి మన తల్లిని మన తండ్రిని ఒకవేళ మనం వారిని దూషించినా, ఒకవేళ వారిని మనం శపించినా, వాళ్ళు మంచోళ్ళు కాదన్నా, నీకు తెలియదన్నా, దేవుడు మంచోళ్ళు అయితేనే వారిని సన్మానించమంటాడా? అరే నీ తల్లి మంచిదైతేనే, నీ తండ్రి మంచోడైతేనే వారిని సన్మానించమని చెప్పాడా దేవుడు? ఏం చెప్పలా, అక్కడ కండిషన్ ఏం పెట్టలా. నీకు జన్మనిచ్చిన తల్లిని తండ్రిని నువ్వు సన్మానించంతే. నీకు మేలు కలగాలన్నా, నీకు దీర్ఘాయుష్ రావాలన్నా సరే మొదట నీ తల్లిని నీ తండ్రిని నువ్వు సన్మానించాల్సిందంతే. వాళ్ళు మంచోళ్ళు అయితే నేను సన్మానిస్తాను, వాళ్ళు మంచోళ్ళు అయితే వాళ్ళకి అన్నం పెడతాను, నీకు తెలియదు వాళ్ళు ఎట్టాంటోళ్ళు. ఈరోజు ఒకటే గుర్తుపెట్టుకోండి, మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు మనం నిర్లక్ష్యం చేస్తే రేపు నీకు అదే గడపడుతుంది, రేపు నాకు కూడా అదే గతి పడుతుంది. ఈరోజు మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు మనం నిర్లక్ష్య పెడుతూ ఉన్నాం కాబట్టి రేపు మనం కూడా ఆ స్టేజ్కే వెళ్తాం. ఇంకా యంగ్ స్టార్లాగా తయారవుతాం అనుకుంటున్నారేంటి? ఆ వృద్ధాప్యంలోనికే మనం వెళ్తాం. ఇప్పుడైతే నీ తల్లిని నీ తండ్రిని నువ్వు ఎలాగైతే నిర్లక్ష్య పెట్టావో రేపు నీ కడుపును పుట్టిన నీ బిడ్డలు కూడా ప్రియులరా నిన్ను కూడా నిర్లక్ష్య పెడతారు. నువ్వు చేసిందే
నీ నెత్తి మీదకి అంతే. నువ్వు విత్తిందే నువ్వు కోస్తావు, నువ్వు కొలిచిన కొలతే నీ కొలవబడుతుంది. ఈరోజు నీకు జన్మనిచ్చిన తల్లిని తండ్రిని నువ్వు సన్మానించినప్పుడు, నువ్వు గౌరవించినప్పుడు, వారికి నువ్వు విధేయులు అయినప్పుడు, వారికి నువ్వు లోబడినప్పుడు, వాళ్ళ అవసరాలు తీర్చినప్పుడు, రేపు మనం కూడా ముసలోళం అయినప్పుడు మన పిల్లలు కూడా మనకి మేలే చేస్తారు. లేదనుకోండి, మనం పట్టించుకోకుండా దులుపుకున్నాం అనుకోండి చేతులు, రేపొద్దున మన పిల్లలు కూడా కనీసం ఒక చెమ్ము నీళ్ళు నాయన అన్నా కూడా నీళ్ళు ఇప్పుడే ఇట్లా, ఇంకా ముసలోళ్ళు అయిన తర్వాత కనీసం కొట్టు దగ్గరికి వెళ్ళరా అన్న కూడా పెడ చెవుని కూడా పెట్టరు. కాబట్టి నా ప్రియమైన దేవుని వల్లరా, నాశనానికి వెలుగుతున్నటువంటి 4 తరాలలో ఇది ఒక తరం. ఏ తరం చెప్పండి? ఏ తరం ఇది? చివరికి నేను అన్నీ అడుగుతాను, 4 తరాలు మీరు చూడకుండా చెప్పాలి. నాశనానికి వెలుగుతున్న 4 తరాల్లో ఇది మొదటి తరం. ఏ తరం అంటే ఇది తమ తండ్రిని దూషించుచు, అంతేనా? సరే చూసి చదవండి. తమ తండ్రిని శపించుచు తల్లిని దూషించని తరం ఇది. ఒకవేళ మనలో ఎవరమైనా మన తండ్రిని శపించుచు మన తల్లిని దీవించకుండా మనం ఒకవేళ ఉంటున్నామేమో, ఉంటే నాశనానికి వెళుతున్నటువంటి ఈ తరములో మనం కూడా ఉన్నట్లే. పరిశీలన చేసుకుందాం. మరొక వచనం చదువుకుందాం, చూడండి. మరొక మాట చూద్దాం. నాశనాన్ని వెలుగుతున్నటువంటి 4 తరాల్లో మొదటి తరం చూసుకున్నాం కాబట్టి ఈ సందర్భంలో 2వ తరం చూద్దాం. చదవమ్మా. 30వ అధ్యాయము 12వ వాక్యం. ఇప్పుడు తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడని తరము కలదన్నాడు. చూడండి, ఇదే తరం అంట. తమ దృష్టికి తామే శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడనటువంటి తరం. చాలామంది ఉంటారు ఈరోజు, సొసైటీలో ఉంటారు, క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘములో కూడా ఉంటారు. వీళ్ళు ఎలాంటి వారంటే, మాకంటే ఇక ఎవరు కూడా పరిశుద్ధులు లేరు, మేమే పరిశుద్ధులము, మిగతా వాళ్ళందరూ కూడా ఎలాంటి వారంటే వాళ్ళు పాపులు, వాళ్ళతో మాకు మాటలు లేవు, వాళ్ళతో మాకు సహవాసం లేదు, బంద్ అంటూ ఉంటారు. అదే ఇక్కడ చెబుతుంది, తమ దృష్టికి తామే శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడినటువంటి తరం ఈ తరం. హృదయాలు మాత్రం ఎలా ఉంటాయి అంటే కంపు కొడతా ఉంటాయి హృదయాలు, కానీ పైకి మాత్రం మాకంటే భక్తిపరులు లేరు, ఇక మేమే పరిశుద్ధులమే, ఇక మాకంటే పరిశుద్ధులు ఎవరు లేరని తమ దృష్టికి తామే నీతిమంతులుగా ఎంచుకొని ఎదుటి వారిని తృణీకరించేటటువంటి తరం ఇది. ఒకవేళ మనలో ఎవరమైనా ఇలా ఉన్నామేమో, ఆధ్యాత్మికమైన గర్వం అంటారు దాన్ని. ఏ గర్వం అది? ఆత్మీయ గర్వం. నాకంటే పాట పాడేవాళ్ళు లేరు, నాకంటే ప్రార్థించేవాళ్ళు లేరు, నాకంటే చక్కగా వాక్యం చదివేవాళ్ళు లేరు, నాకంటే గొప్పగా పరిచర్య చేసేవాళ్ళు లేరు. ఇది ఏమన్నారు దీన్ని? ఆత్మీయ గర్వం. ఆత్మీయ గర్వం ఉండకూడదు. తమ దృష్టికి తామే శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడిన తరం ఇది. మేమే నీతిమంతులమే, మేమే పరిశుద్ధులమే, మేం చేస్తేనే ప్రార్థన దేవుడు వింటాడు, ఇంకెవరు చేసినా ప్రార్థన దేవుడు వినడు. ఇలాంటి వారి గురించి దేవుడు ఒక ఉపమానం చెప్పాడు. లూకా సువార్త 18వ అధ్యాయము. లూకా రాసిన సువార్త 18వ అధ్యాయము 9వ వాక్యం. లూకా గారు రాసిన సువార్త 18వ అధ్యాయము 9-10 వచనాలు చదువుకుందాం ప్రియులారా. తమ దృష్టికి తామే నీతిమంతులై తమను తామే నమ్ముకొని ఇతరులను తృణీకరించు వారితో, కొందరితో యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద బ్రతుకున్నప్పుడు ఈ ఉపమానం చెప్పాడంట. వీళ్ళెవరో తమ దృష్టికి తామే నీతిమంతులంట. మేమే నీతిమంతులమే సంఘంలో, మేమే పరిశుద్ధులం సంఘంలో, ఇక మేము లేకపోతే ఇక సంఘమే లేదు ఇక్కడ ఓబులనాయుడుపాలెం పల్లెలో. తమ దృష్టికి తామే నీతిమంతులు అనుకొని తమను తాము నమ్ముకొని ఇతరులను తృణీకరించేటటువంటి సంత ఇది. ఏమండి, కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పాను. చాలా జాగ్రత్తగా వాక్యం వినట్లా కొంతమంది. దయచేసి వాక్యం వినండి. రేపొద్దున దేవుడు అడుగుతాడు, ధర్మశాస్త్రం వినకుండా నీ చెవులు మూసుకున్నావు కనుక నీ ప్రార్థన నాకు అసహ్యం అంటాడు. అంతే. దేవుని వాక్యం శ్రద్ధగా వినాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఒకసారి గట్టిగా చెబుదామా? దేవునికి స్తోత్రం కలుగును గాక. సాక్షాత్తు దైవ కుమారుడైన యేసుక్రీస్తే వచ్చి 12వ ఏట యెరూషలేము దేవాలయంలో బోధకుల మధ్యలో కూర్చొని బోధకులు చేసే బోధ శ్రద్ధగా ఆలకిస్తున్నాడంట. ఇడు చూస్తున్నారు ఏంటో అర్థం కావట్లా, ఇడు చూస్తున్నారు ఏంటో అర్థం కావట్లా, అడు చూస్తున్నారు ఏంటో అర్థం కావట్లా, వెనక చూస్తున్నారు ఏంటో అర్థం కావట్లా. ఎందుకు వచ్చాం మనం?
కాలయాపనక టైంపాస్కి వచ్చామా? దేవుడు ఏం మాట్లాడతాడో విని ఆ మాటల ద్వారా జీవితాలు చక్కబెట్టుకోవడానికి వచ్చాం. ఒకసారి గట్టిగా 2 చేతుల పైకి లేపి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. దేవుని ఘనమైన నామానికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియులారా, చూడండి, ఇక్కడ తమ దృష్టికి తామే నీతిమంతులని తమ్మును నమ్ముకొని ఇతరులను తృణీకరించే వారితో ఈ ఉపమానం చెప్తున్నాడు. ప్రార్థన చేయుటకై 2 మనుషులు దేవాలయములోనికి వెళ్ళారంట. ప్రార్థన చేయడానికి 2 మనుషులు, ఇప్పుడు వేరే గారు నేనే ఉన్నాం, మేమిద్దరం ప్రార్థన చేసుకోవడానికి మన దేవాలయంలోనికి వచ్చాం. దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసేయుడు, నేను పరిసేయుడిని. వారిలో ఒకడు సొంకరి, వేరే గారు సొంకరి. పరిసేయుడైన నేను నిలవబడి ప్రార్థన చేస్తున్నా దేవుడికి. ఏమని ప్రార్థన చేస్తున్నాను? దేవా, చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా, ఇతర మనుష్యుల వలనైనా, ఈ సొంకరి, ఇదిగో ఈ సొంకరి వలనైనా నేను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానని ఎంతమందిని ఆడిపోసుకుంటున్నాడో చూడండి. ఎంతమందిని తక్కువ చేసి మాట్లాడుతున్నాడు చూడండి. ఈ పరిచయం నిలవబడి ప్రార్థన చేస్తూ ఏమంటున్నాడు? దేవా, నేను చోరుని కాదు, నేను అన్యాయస్తుడిని కాదు, నేను వ్యభిచారిని కాదు, నేను ఇక ఇతరుల పాపాలు చేసే మనుషుల వలనైనా నేను లేను, నేను పెద్ద పరిశుద్ధుడిని. ఇదిగో ఈ సొంకరి పెద్ద పాపి కదా, ఈ సొంకరి వలన నేను లేనని ప్రార్థన చేస్తున్నాడంట. ఇంకా ఏమని చేస్తున్నాడంట? నేనంటే ఏమనుకుంటున్నా, వారమునకు 2 సార్లు ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తున్నా. నీకు తెలియదా? నీకు తెలుసు కదా, వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నా. తర్వాత నా సంపాదన అంతటిలో తప్పనిసరిగా 10వ వంతు నీకు చెల్లిస్తున్నా. ఏంటి నేనంటే ఎలా ఏమనుకుంటున్నావు అన్నట్టుగా ప్రార్థన చేస్తున్నాడు. అసలు చూసారా, తను చేసేటటువంటి ప్రార్థన విధానం ఏదన్నా బాగుందా? అసలుకి దేవునికి అంగీకారమైన యోగ్యమైనటువంటి ప్రార్థనేనా ఇది? నేను వాళ్ళలాగలేను, నేను ఏళ్ళలాగలేను, నేను ఇదిగో ఇతర వాళ్ళ కూడా లేను, అసలు నేనంటే ఏమనుకుంటున్నామని ఎంతమందిని తృణీకరించాడో, ఎంతమందిని తక్కువ చేసి మాట్లాడాడో. ఇతడే పైనుంచి కిందకి ఊడిపడ్డట్టుగా తమ దృష్టికి తామే నీతిమంతులని తమను తామే నమ్ముకొని తమ మాలిన్యము నుండి కడగబడనటువంటి తరం ఇది. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను, మరి ఇక నువ్వు కూడా నీతిమంతుడు కాదు, నువ్వు కూడా పాపం చేసినవాడు ఎక్కడో చాట, నేను కూడా ఏదో పొరపాటు చేసినోడిని. మరి పొరపాట్లు చేసిన వాళ్ళకి ఎందుకని మనం అలాగా నేనే పెద్ద లాట్ అన్నట్టుగా ఉంటున్నారు? ఎందుకని? మనం ఎవరికంటే గొప్పవాళ్ళం కాదు. దేవుని దృష్టిలో అందరం ఒకటే. కాబట్టి ఎవరిని మనం తృణీకరించకూడదు, అందరినీ ప్రేమించాలి. పాపిని ప్రేమించు, ఆ పాపిలో ఉన్న పాపాన్ని మాత్రమే ద్వేషించి తప్పితే ఈ పరిసేయుడు ప్రార్థన చేసినట్టుగా వాళ్ళలాగా వీళ్ళిలాగా నేను ఇలాగా అని ప్రార్థన చేశాడు. సరే, దేవుడు చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు సొంకరి గురించి చదవండి. అయితే సొంకరి, ఆ రోజు సుంకరులని దేవాలయంలోనికి రానిచ్చేవాళ్ళు కాదు, సుంకరులని పాపులుగా ఎంచేవాళ్ళు. కాబట్టి దేవాలయంలోనికి రాకుండా దేవాలయంలో బయట ఉండి దేవుని మందిరం ఎదుటే బయట ఉండి ఆకాశం వైపు కనులెత్తుటకైనను ధైర్యం సరిపోవట్లేదంట ఈ సొంకరికి. ఆకాశం వైపు కనులెత్తుటకు ఎందుకు ధైర్యం సరిపోలే ఈ సొంకరికి? ఎవరున్నారు ఆకాశమందు? ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా అంటాడు దావీదు గారు. ఆకాశమందున్న ఆసీనుడు అని మనం పాటలు పాడతామన్నా కదా. ఆకాశమందు దేవుడున్నాడు అనగా దేవుడున్న ఆ ఆకాశం వైపు కనులెత్తుడికైనను ఈ పరిచయుడికి, ఈ సొంకరికి ధైర్యము సరిపోక తల దించుకొని రొమ్ము బాదుకుంటూ అంటున్నాడు, దేవా పాపినైనా నన్ను కరుణించవయ్యా. ఎలా ఉందో చూడండి ఈ ప్రార్థన. ఆ పరిచయుడు చేసిన ప్రార్థన ఎలా ఉంది, ఈ సొంకరి చేస్తున్న ప్రార్థన ఎలా ఉంది? దేవా పాపినైనా నన్ను కరుణించవయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు వీరిద్దరి ప్రార్థనలో దేవుడు ఎవరి ప్రార్థన గొప్పదిగా ఇచ్చాడు? ఇదిగో సొంకరి నీతిమంతుడిగా తీర్చబడ్డాడంట. చక్కగా సంతోషంగా ఇంటికి వెళ్ళాడంట.
ఈ సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేయడం వెనకాల నా ఉద్దేశం ఏంటంటే ప్రియులరా, చూడండి ఆగూరు గారు పలికినటువంటి మాటల్లో రెండవది, నాశనానికి వెళుతున్న 4 తరాలలో రెండవ తరం ఏంటయ్యా అంటే, తమ దృష్టికి తామే శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడినటువంటి తరం. అమలారా, ఐలారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా మన దృష్టికి మనమే నీతిమంతులమని మనల్ని మనమే నమ్ముకొని ఒకవేళ మన మాలిన్యము నుండి కడగబడినటువంటి తరములో ఒకరిగా మనం ఉన్నామేమో. ఒకరి గురించి పట్టించుకోవద్దు. నేనేంటి, నా భక్తి ఏంటి, నా జీవితం ఏంటి అనేది ముందు మనలో మనం చూసుకోవాలి. ఒకరితో పట్టించుకున్న రోజులు కాదు ఇవి. ఎవరి పరిశుద్ధమైన జీవితాలు వారు జాగ్రత్తగా కాపాడుకోవలసినటువంటి రోజులు ఇవి. ఎవరి వైపు చూడొద్దు. వారు అలాగా వీరిలా పోతే పోనండి. ఏమన్నాడు దేవుడు? వాని క్రియల చొప్పున నేను వానికి జీతం ఇస్తా అన్నాడు. నీతిమంతులు ఇంకనూ నీతిమంతులుగా ఉండనివ్వండి, పరిశుద్ధులు ఇంకనూ పరిశుద్ధులుగా ఉండనివ్వండి, అన్యాయం చేసేవాడిని ఇంకనూ అన్యాయం చేయనివ్వండి, అపవిత్రుడైన వాడిని ఇంకనూ అపవిత్రుడుగానే ఉండనివ్వండి, నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడుగానే ఉండనివ్వండి, మోసం చేసేవాడిని ఇంకా మోసం చేయనివ్వండి, దగా చేసేవాడిని ఇంకా దగా చేయనివ్వండి, కుట్ర కుతంత్రాలు చేసేవాడిని చేయనివ్వండి. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున వానికి జీతం నేను సిద్ధం చేసి ఉంచానన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ జీతం నీకు ఇవ్వడానికి ఆల్రెడీ ఆయన దగ్గర ఉంది. ఇది నాశనానికి వెళుతున్నటువంటి 4 తరాలలో ఇది రెండవ తరము. ఏంటి రెండవ తరం? ఏంటి? తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడినటువంటి తరం. ఇక 3వ తరంలోకి వెళ్దాం. చదవండి సామెతల గ్రంథం 30వ అధ్యాయం 13వ వచనం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 13వ వచనం చూడండి. కన్నులు నెత్తికి వచ్చిన తరము కలదు అన్నాడు. కన్నులు నెత్తికి వచ్చిన తరము కలదు, వారి కనురెప్పలు ఎంత పైకెత్తబడి ఉన్నవి. అమ్మ తీసారా? బైబిల్ తెరిచారా? చూడండి సామెతల గ్రంథం 30వ అధ్యాయము 13వ వచనంలో ఉన్న వాక్యాన్ని చదువుతున్నారు. ఇది 3వ తరం. ఏ తరం అంటే ఇది? కన్నులు నెత్తికి వచ్చిన తరము కలదు, వారి కనురెప్పలు ఎంత పైకెత్తబడి ఉన్నవి అంటున్నాడు. చూడండి, వీడి కళ్ళు నెత్తికి వచ్చినాయి అంటారు కదా అప్పుడప్పుడు. ఎరా కళ్ళు ఏమన్నా నెత్తికెక్కినాయా? ఏం మాట్లాడుతున్నా నీకు అర్థమవుతుందా? ఏం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా అంటారు చాలామంది. కళ్ళు నెత్తికెక్కడం అంటే అర్థం ఏంటి? కళ్ళు నెత్తికెక్కిన తరము కలదు అన్నాడంటే గర్వముతో విర్రవీగే వారి గురించి చెప్తున్నాడు ఈ మాట. ఎవరి గురించి అమ్మ ఈ మాట చెప్తుంది? గర్వంతో, తమకున్నటువంటి వాటితో గర్వముతో అతిశయిస్తున్నటువంటి వారితో దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటయ్యా అంటే, కళ్ళు నెత్తికెక్కిన తరము కలదు, వారి కనురెప్పలు ఎంత పైకి ఎత్తబడి ఉన్నవి. దీనికి రిలేటెడ్గా మీకు ఒక మంచి సందర్భం చెప్తాను. బైబిల్ గ్రంథంలో ఎందరో తమకున్నటువంటి వాటిని బట్టి అతిశయించినటువంటి వారు చాలామంది ఉన్నారు. తమకున్నటువంటి వాటిని గర్వించి తమ గర్వం వలన సర్వాన్ని కోల్పోయినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. అందులో ఉజ్జియా అనే ఒక ఆయన ఉన్నాడు. మీకు తెలుసు కదా, ఉజ్జియా అనేటటువంటి ఒక ఆయన మొదట బాగానే ఉన్నాడు. దేవుడు ఆయన్ని సమృద్ధి అయినటువంటి దీవెనలతో ఆశీర్వాదాలతో తనను ఆశీర్వదించినప్పుడు ప్రియులారా, తను ఏం చేశాడంట? మనసులో గర్వించాడంట. ఎక్కడ గర్వించాడు? మనస్సునందు గర్వించాడంట ఆయన. చదవండి అమ్మా మాట చదవండి. దినవృత్తాంతాల 2వ గ్రంథము 26వ అధ్యాయము 16వ వచనం. దినవృత్తాంతాల 2వ గ్రంథము 26వ అధ్యాయము 16వ వచనంలో ఈ విధంగా రాయబడింది. ఎవరైనా ఒకసారి చదవండి. అయితే అతడు అనగా ఉజ్జియా స్థిరపడిన తరువాత అతడు మనస్సున గర్వించి చెడిపోయాను అన్నాడు. చూడండి, ఎక్కడ గర్వించాడంట? ఒకప్పుడు ఏమీ లేని వాడిని తీసుకెళ్ళి తన ప్రజల మీద ఒక రాజుగాని చేసి, నా ప్రజలను పరిపాలించయ్యా ఒక రాజుగా అని చెప్పేసి దేవుడు తనను ఆశీర్వదించి ఎంతో గొప్పగా హెచ్చించాడు, ఎంతో గొప్ప చేశాడు ఆయన్ని. చివరికంట అయితే అతడు స్థిరపడిన తర్వాత ఇక నాకు బాధ లేదు, తినడానికి తిల్లుంది, ఉండడానికి ఇల్లుంది, కట్టుకోవడానికి సమృద్ధిగా వస్త్రాలు ఉన్నాయి, బిల్డింగులు ఉన్నాయి, స్థలాలు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, వెండి ఉంది, బంగారం ఉంది, వజ్రాలు ఉన్నాయి, ఇక నాకు తిరిగేంటి అనుకుంటున్నాడు. ఇక నాకు తిరిగేంటి అని చెప్పేసి ప్రియులరా, అయితే అతడు స్థిరపడిన తర్వాత మనస్సున గర్వించి చెడిపోయాను. అంటే కన్నులు నెత్తికెక్కినాయి అయ్యగారికి. ఎక్కడికి ఎక్కినాయి అంట?
కన్నులు నెత్తికెక్కిన తరము కలదు. వారి కనురెప్పలు ఎంత పైకెత్తబడి ఉన్నవి. ఏమంటే కన్నులు నెత్తికెక్కిపోయినాయి రాజుగారికి. ఎగిరెగిరి పడ్డాడు. చివరికి దేవుడు ఏం చేశాడో తెలుసా? ఒకానొక సమయంలో దేవాలయంలో యాజకులు దేవుని సేవ చేయాలి. దేవుని సేవ ఎవరు చేయాలి? మందిరంలో దేవుడు నియమించుకున్నది ఎవరిని? దైవజనులు దేవుని సేవ చేయాలి. పాత నిబంధనలో ప్రియులారా, ప్రత్యక్ష గుడారంలో దేవుని మందిరంలో సేవ చేయుటకు దేవుడు సేవకులుగా యాజకులను ఎన్నుకున్నాడు అనమాట. అయితే దేవుని సేవ, మందిరంలోనికి వెళ్ళి దేవునికి సేవ, ధూపం వేయాల్సినటువంటి ఆ సమయంలో నువ్వు రాజువి, నీకు ఒక రాజ్యాన్ని ఇచ్చాడు, కొంతమంది ప్రజల్ని ఇచ్చాడు, పరిపాలించమని చెప్పాడు. నీ పని నువ్వు చేయి. నీ పని నువ్వు చేయకుండా దేవుని సేవకులుగా, యాజకులుగా తన ప్రజలు పక్షాన దేవునికి ధూపం వేస్తూ, దేవునికి ప్రార్థనలు చేస్తూ, దేవుని సేవా ధర్మాలు జరిగిస్తున్నటువంటి సేవకులను ప్రక్కకు నెట్టేసి వాళ్ళు వేయాల్సినటువంటి ధూపం ఏం చేస్తున్నాడంటే ఈ రాజుగారు దేవాలయంలోకి వెళ్ళి దేవుడికి ధూపం వేస్తున్నాడంట. చూడండి, నువ్వు చేయాల్సిన పని ఏంటి? నువ్వు చెయ్యి. దైవజనుడు చేయాల్సిన పని ఏంటి? దైవజనుడు చేస్తాడు. అమాంతగా నువ్వు దైవజనుడు చేయాల్సినటువంటి పనిని నువ్వు వచ్చి చేసావు. దేవుడు చూశాడు. ఏం చేశాడు? వెంటనే ఆయనను ముట్టగానే ఆయన నుస్తటన కుట్టు పుట్టిందంట. వెంటనే కుష్టు వచ్చేసింది ఇక్కడ. అప్పటికి ఇక్కడ ఉన్నటువంటి మందిరంలో ఉన్న ప్రధాన యాజకులందరూ కూడా, రాజా ఇది నీకు తగదయ్యా, నువ్వు వెళ్ళొద్దు, నువ్వు వెళ్తే మాత్రం దెబ్బతింటావు, మేమున్నాం కదా, మేం చేయాల్సిన పని కదా, మా పనిలోకి నువ్వెందుకు వస్తున్నావు, నీ పని నువ్వు చేయి, మా పని మమ్మల్ని చేయనండి అని బతిమలాడారు. వినకుండా అవసరమైతే మిమ్మల్ని లేపేస్తానన్నట్లుగా పోయాడు. దేవుడికి దూపం వేశాడు. వెంటనే దేవుడు తన నొసట కుష్టు పుట్టించాడు. కుష్టు వ్యాధి వచ్చేసింది. అమ్మా, కుష్టు వ్యాధి వచ్చేసింది. ఒకరోజు చెప్పాను కదా, గర్వం వలన సర్వము కోల్పోయిన ఉజ్జియా చరిత్ర మీకు చెప్పాను కదా. అన్నీ మర్చిపోతారు. ఎవరైనా ఏదైనా ఎప్పుడైనా ఒక మాట అన్నారనుకో, నేను మర్చిపోను, ఎప్పుడు దాకా తెలుసా, నేను చచ్చేదాకా మర్చిపోను అంటాడు. అది మర్చిపో, ఇది గుర్తుపెట్టుకో. దేవుని స్తోత్రం కలుగును గాక. గట్టి చెప్పాలి, దేవుని స్తోత్రం కలుగును గాక. అది మర్చిపో, ఇది గుర్తుపెట్టుకో. కాబట్టి ఉజ్జియా అనే వ్యక్తి కాదు, బైబిల్ గ్రంథంలో ఎందరో ప్రియులరా తమకున్న వాటిని బట్టి గర్వించి, ఐగుప్తు రాజు పేరు చెప్పండి, ఐగుప్తు రాజు పేరు చెప్పండి, ఫరో. ఎంత గర్వించాడో తెలుసా? యెహోవా ఎవడన్నాడంట. ఏమన్నాడంట? అయ్యా, మా దేవుడు మమ్మల్ని అరణ్యంలోనికి వెళ్ళిపోయి ఆయన ఆరాధించడానికి మమ్మల్ని పొమ్మన్నాడు, నువ్వు మమ్మల్ని వదిలేయాలంటే అసలు యెహోవా ఎవడన్నాడంట. యెహోవా ఎవడన్నాడంట. ఏం చేశాడు మరి దేవుడు? ఏం చేశాడు? ఒకసారి బైబిల్ చదువుకున్నాం, రిఫరెన్స్ చదువుకున్నాం చూడండి. యెషయా గ్రంథం 13వ అధ్యాయం 11వ వచనం. యెషయా గ్రంథం 13వ అధ్యాయం 11వ వచనం. ఎంత అహంకరించి దేవుణ్ణి యెహోవా ఎవడన్నాడంటే అసలు ఏమనుకోవాలి చెప్పండి? యెషయా గ్రంథం 13వ అధ్యాయం 11వ వాక్యం. అహంకారుల యొక్క అతిశయమును మాన్పించి వేస్తాను, అహంకారుల అతిశయాన్ని మాన్పించి వేస్తాను, బలత్కారుల గర్వమును అణిచి వేస్తానంటున్నాడు దేవుడు. అక్కడ ఉన్న మాట అమ్మా, బైబిల్లో ఉన్న మాటేనా? తీయండి, త్వరగా తీసి చదవండి. యెషయా గ్రంథం 13వ అధ్యాయం 11వ వాక్యం చదవమ్మా. లోకుల చెడుతనమును బట్టి, దుష్టుల దోషమును బట్టి నేను వారిని శిక్షింపబోచున్నాను. చూడండి ఈ మాట, చూడండి, అందరు చూడండి, బైబిల్ అండర్లైన్ చేసుకోండి. అహంకారుల యొక్క అతిశయమును మాన్పించి వేస్తా. ఎంతకాలం అహంకరిస్తాడో అహంకరించని అహంకారుల యొక్క అహంకారాన్ని, అతిశయాన్ని మాన్పించి వేస్తాను, బలత్కారుల గర్వమును అణిచివేస్తానంటున్నాడు దేవుడు. గర్విష్ఠుడా, నేను నీకు విరోధిని. గర్విష్ఠుల గర్వమును అణిచేటటువంటి దేవుడు. ప్రియులారా, దేన్ని బట్టి మనం గర్వపడాలి? దేన్ని బట్టి మనం అతిశయించాలి? ఎవరికంటే ఎవరు మనం గొప్పవాళ్ళం? దేనిలో మనం గొప్పవాళ్ళం కాదు. దేవుడు ఒక్కడే గొప్పవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కడి చెప్పాలి, దేవునికి స్తోత్రం కలుగును గాక. అహంకారుల అహాన్ని అణిచివేసే దేవుడు అంట ప్రియులారా. దీనులకు కృప చూపించేవాడు అంటాడు మరొక చోట కదా. అహంకారులను ఎదిరించి దీనులకు ఆయన కృప చూపించే దేవుడు మన దేవుడు.
కాబట్టి ఈ తరం ఏ తరమైనా మనం ఆలోచన చేసినప్పుడు కన్నులు నెత్తికెక్కిన తరము ఇది. అమ్మా, ఏ తరం అంటే ఇది? కన్నులు నెత్తికెక్కిన తరం. నాశనానికి వెళుతున్నటువంటి 4 తరాలలో ఇది 3వ తరం. చెప్పండి, మొదటి తరం ఏంటి? తమ తండ్రిని శపించుచు తల్లిని దూషించని తరము. 2వ తరము తమ దృష్టికి తామే శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడిన తరము. 3వ తరము కన్నులు నెత్తికెక్కిన తరము అన్నాడు. ఏమండి, ఎగిరి పడ్డాడు. వెంటనే పాతాళానికి తొక్కేశాడు ఉజ్జయాని దేవుడు. ఏమండి, ఇక 4వ తరం గురించి చెప్పుకొని ప్రార్థన చేసుకుందాం. సామెతల గ్రంథం 30వ అధ్యాయము 14వ వచనం. 4వ తరం. దేశములో ఉండకుండా వారు దరిద్రులను మింగునట్లు, మనుష్యులలో ఉండకుండా బీదలను శపింపజేయునట్లును ఖడ్గము వంటి పండ్లును కత్తులాంటి దవడ పళ్ళును. అమ్మో, ఈ తరం చాలా ఎలా ఉందో అర్థమైందా మీకు? అసలు ఈ తరం ఎలా ఉందో చూసారా? ఎలాంటి తరం అంట ఇది? ఎలాంటి తరం అంట? నేను చదువుతున్నా, మీరు చాలా జాగ్రత్తగా చూడండి. ఎలాంటి తరం? దేశములో ఉండకుండా వారు దరిద్రులను మింగునట్లు. దేశములో దరిద్రులు అనబడిన వాళ్ళు ఎవరో ఉండకుండా దరిద్రులను మింగునట్లు, మనుషులలో ఉండకుండా బీదలను నశింపచేయనట్లు. దరిద్రులను మింగునట్లు, మనుషుల్లో ఉండకుండా బీదలను నశింపచేయనట్లు ఖడ్గము వంటి పళ్ళును కత్తుల వంటి దవడ పళ్ళును కలవారితనం ఉంది. దేవుడు మనకు నోట్లో 32 పళ్ళు ఇచ్చాడు కదా. ఎన్ని పళ్ళు అంట? పళ్ళు. పండ్లు కాదు, పండ్లు వేరు, పళ్ళు వేరు. మరి దేవుడు మనకి నోట్లో ఎన్ని పళ్ళు ఇచ్చాడు? నేను లెక్క ఇలా నాకు తెలిసి, కానీ చాలామంది 32 పళ్ళు కొడితే 32 పళ్ళు ఓడతాయి అంటారు కదా. ఆ పళ్ళని దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడు చెప్పండి? ఎందుకు ఇచ్చాడు? ఒకరం కొరుక్కోడానికా? ఎందుకు ఇచ్చాడు? మనం ఆహారాన్ని తీసుకునేటప్పుడు ఆహారాన్ని బాగా నవలడానికి. 32 పళ్ళు ఉంటే 32 సార్లు నవలాలంట ఒక ముద్ద అన్నం, డైజెషన్ బాగా అవ్వడానికి. పళ్ళు మనకు దేవుడు ఎందుకు ఇచ్చాడయ్యా అంటే, నోటితో మనం ఆహారం తీసుకునేటప్పుడు దాన్ని బాగా నవలడానికి, దానికి పదును పెట్టుకోవాలి. కానీ వీళ్ళు దేవుడు ఇచ్చినటువంటి పళ్ళని దేనికోసం పదును పెడుతున్నారంట? దేనికోసం పదును పెడుతున్నారంటే వీళ్ళు ఆహారం నమలడానికి పళ్ళకు పదును పెట్టట్లా, ఆహారం నమలడానికి పళ్ళకు సానబెట్టట్లా. మరి దేనికి వీళ్ళు పళ్ళు పొదును పెడతారంట? ఎలాంటి పళ్ళు అంట? మళ్ళీ అవి ఖడ్గము వంటి పళ్ళును కత్తుల వంటి దవడ పళ్ళు అంట. ఖడ్గాలు కత్తులే నోట్లో ఉన్న పళ్ళు, వీటికి పదును పెడుతున్నారంట. ఎందుకు? దేశములో ఉండకుండా వారు దరిద్రులను మింగునట్లు, మనుషులలో ఉండకుండా బీదలను నశింపచేయనట్లు. అసలు దేవుడు ఇలా చెప్పాను కదా, వీళ్ళు ఎలాంటి వారంటే, ఎవరైనా బీదలు ఉన్నారనుకోండి, ఇంకా తర్వాత ఎవరైనా దరిద్రులు ఉన్నారనుకోండి, వారికి మంది బలం, మార్బలం, ధనబలం, జనబలం లేరనుకోండి, వాళ్ళని చూస్తారు. వాళ్ళని చూసేసి ఇక వీడు దేశంలో ఉండకూడదు, వీడు మనుషుల్లో ఉండకూడదు, వీడిని ఎలాగైనా మనం ఏం చేయాలి? మన నోట్లో ఉన్న పళ్ళకి పొదును పెట్టేసి వీళ్ళు ఎలాగైనా మనం మింగేయాలి, వీడిని ఎలాగైనా మనం దోసేసుకోవాలి, వీడిది ఎలాగైనా మనం లాగేసుకోవాలి. బైబిల్లో ఉన్న విషయాలు ఒక రిఫరెన్స్ మీకు చూపిస్తా చూడండి ప్రియులారా. మీకా గ్రంథం 2వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చదవండి, సరిగ్గా సరిపోద్ది ఈ రిఫరెన్స్ మనకి ఈ మాటకి. చూడండి అమ్మా, ఇది 4వ తరం. దేశములో ఉండకుండా వారు దరిద్రులను మింగునట్లు, మనుషుల్లో ఉండకుండా బీదలను నశింపజేయనట్లును ఖడ్గము వంటి పళ్ళును కత్తుల వంటి దవడ పళ్ళు గలవారు కలరు తరము కలదన్నాడు కదా. వీళ్ళు ఎలాంటి వారో చెప్తున్నాడు మీకా గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. చూడండి, వాళ్ళంట మంచముల మీద పరుండి మోసపు క్రియలు యోచించుచు దుష్కార్యములు చేయు వారికి శ్రమ. ఇక వీళ్ళకి ఏ పని ఉండదు. ఏదన్నా ఒక పనికి పోతే ఒళ్ళొంచి కష్టపడి పని చేస్తే 10 రూపాయలు వస్తాయి, కుటుంబాన్ని పోషించుకోవచ్చు, అవసరాలు తీర్చుకోవచ్చు. ఇదిగా అది ఇలా ఆలోచన. ఇక మంచం మీద పడుకొని 24 గంటలు ఎవరిని ముంచాలా, ఎవరిని లేపాలా, ఎవడ దోచుకోవాలా, ఎవడిది లాక్కోవాలా.
బైబిల్లో ఉంది, చదవండి. నేను ఎవరినో ఉద్దేశించి చెప్తాను అనుకోబాకంటే, బైబిల్లో ఉంది, చదవండి. చదవమ్మా. మంచముల మీద పరుండి మోసపు క్రియలు యోచించుచు దుష్కార్యములు చేయువారికి శ్రమ. తర్వాత అలాగు చేయుట వారి స్వాధీనములో ఉన్నది కనుక వారు ప్రొద్దు పొడవగానే చేస్తారంటే. ఇక రాత్రి అంతా మంచం మీద పడుకొని ఏం చేస్తాడు? ఇక తెల్లవారు అవగానే ఎవడి నెత్తి మీద చేయి పెట్టాలి, ఎవడు కడుపు కొట్టాలి, ఎవడిది లాక్కోవాలి, ఎవడిది మృంగేయాలి. దేశంలో దరిద్రులు లేకుండా, మనుషులలో దరిద్రులు లేకుండా మృంగునట్లు కత్తుల వంటి పళ్ళును కలిగినటువంటి వాళ్ళు వీళ్ళు. పేదవాళ్ళు లేకుండా, దరిద్రులు లేకుండా వాళ్ళ సొత్తును దోచుకునేటటువంటి వాళ్ళు వీళ్ళు. రాత్రి అంతా ఆలోచన చేస్తారంట, పొద్దుగాగానే ఇక పనులు పెడతారంట ఆలోచన అంతా. దేవుడు ఊరుకుంటాడేంది మరి అలాంటి వాళ్ళని? ఏమంటున్నాడు చూద్దాం. దేవుడిచ్చినటువంటి వాటితో వీరు తృప్తి పడకుండా ఎదుటివారి కూడా కావాలని ఆశపడేవాళ్ళు. చదవండి 2:2, మీకా 2:2. వారు భూములు ఆశించి పట్టుకొందురు, ఇండ్లు ఆశించి ఆక్రమించుకొందురు. ఒక మనిషిని, వాని కుటుంబమును, ఇంటి వానిని, వాని స్వాస్థ్యమును అన్యాయముగా ఆక్రమింతురు. నేను ఊరుకుంటానా అంటున్నాడు దేవుడు. ఇలాగ అన్యాయంగా ఆక్రమించేటటువంటి వ్యక్తుల్ని నేను ఊరుకుంటానా? వారు భూములు ఆశించి పట్టుకుందురు, ఇండ్లు ఆశించి ఆక్రమించుకుందురు. ఒక మనిషిని, వాని కుటుంబమును, ఇంటి వానిని, వాని స్వాస్థ్యమును అన్యాయముగా ఆక్రమింతురు. మరి దేవుడు ఊరుకుంటాడా? కింద అంటున్నాడు, ఇలాంటి వాళ్ళకంట ఏ గతి పడుతుందో చెప్తున్నాడు. మీకా 2:3 ఇలాంటి వాళ్ళకి ఏ గతి పడుతుందో చెప్తుంది. కాబట్టి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, గొప్ప అపాయ కాలము వచ్చుచున్నది వారికి. గొప్ప అపాయం రాబోతుంది వాళ్ళ మీదకి, వారి కుటుంబాల మీదకి. మనుషుడా, దేవుడు వెక్కిరింపబడడు. నువ్వేదైతే విత్తుతున్నావో అదే కోస్తావు. ఏమండి? కాబట్టి ప్రియులారా, ఇది ఏ తరమయ్యా అంటే నాశనానికి వెళ్ళేటటువంటి ఇది 4వ తరం. ఎంతకాలం ఉంటాం ఈ భూమి మీద? ఏమండి? ఎవరివో మనకెందుకు? మనకే శాశ్వతం లేదు. మనమే తీసుకెళ్ళాం. ఏమన్నాడు యోబు గారు? చెప్పండి, వాక్యం చెప్పండి, ముగించుకుందాం. ఇంకా నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరిగా వచ్చి తిని దిగంబరిగానే వెళ్ళిపోతా. యెహోవానే ఇచ్చాడు ఈ బిడ్డల్ని, యెహోవానే ఇచ్చాడు ఈ పశువుల్ని, యెహోవా ఇచ్చాడు ఈ గొర్రెల్ని, యెహోవా ఇచ్చాడు ఈ గాడిదల్ని, యెహోవా ఇచ్చాడు ఈ ఎడ్లని, యెహోవా ఇచ్చాడు బహుమంది పనుల్ని. ఆయన ఇచ్చాడు. భూమి మీదకి వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి ఆయనే తీసేసుకున్నాడు. దేవుని నామానికే స్తోత్రం కలుగును గాక. మనము సంతృష్టి సహితమైన దైవభక్తి గలవారమై జీవించుదాం అంటాడు. ఎలాగంటే ఈ లోకంలో మనము ఏమీ తీసుకురాలేదు. పౌలు గారు అంటాడు, ఏమీ తీసుకెళ్ళము కాగా అన్నం వస్త్రం ఉంటే చాలు. అన్న వస్త్రములు గలవారమై తృప్తి పొందుదాం. ఏం తీసుకెళ్తాం? ఈ లోకంలోంచి ఏం తీసుకెళ్తాం? ఎవరైనా ప్రపంచాలను జయించినటువంటి ది గ్రేట్ అలెగ్జాండర్ ఏమైనా తీసుకెళ్ళాడా? ఒంటి చేత్తో ప్రపంచాలను జయించినటువంటి ఆయన ఒక ఆడదోమ భుజం మీద సరక్కమని కుడితే జ్వరం వచ్చి చచ్చిపోయాడు. ఏమన్నా తీసుకెళ్ళాడా? రాజులు ఏమన్నా తీసుకెళ్లారా? ఒరే నాయలా, ఒక ఆయన పెద్దన, రాజులు సంపాదించిన సంపాదన రాళ్లపాళ్ళైపోయింది నాయన. ఈరోజు నువ్వనగా నేననగా మనం సంపాదించేది ఏమవుతుంది అంటారు చాలామంది. రాజులు సంపాదించిన సంపద రాళ్లపాళ్ళైపోయిందంట. మీకు అర్థమవుతుందమ్మా? నేను ఎవరిని విమర్శించను, అర్థమవుతుంది కదా? దేవుని వాక్యాన్ని వాక్యముగా ఉన్నది ఉన్నట్టు చెప్తా, అంతే. దేవునికి స్తోత్రం చెప్దాం. ఒకసారి ముగించుకుందాం చివరి మాటలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి రాజులు సంపాదించిన సంపాదన రాళ్లపాలైపోయినప్పుడు మనకంటూ ఏముంది? మనం ఏం తీసుకొని వెళ్తాం? ఒక ఆయన పాట పాడాడు, నాకంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాకంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే బ్రతుకంతా నీదే బ్రతుకంతా నీదే. కాబట్టి మనకంటూ ఏమీ లేదు, అన్నీ దేవుడిచ్చినయే. ఇంకోటి ఏమి ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళాం. ఇక్కడ ఉన్నంతకాలం మన అవసరాల కొరకు మనం వాటిని యూజ్ చేసుకోవాలి, అంతే.
వాటిని బట్టి ఎక్కడ కూడా మన కళ్ళు నెత్తికెక్కకూడదు, చాలా ప్రమాదం. అమ్మా, మిమ్మల్ని ప్రేమించి మీ కాపరిగా, మీ సేవకునిగా, దేవుని పనివాడిగా మీకు ఈ మాటలు చెప్తున్నాను. మిమ్మల్ని ఎవరినో టార్గెట్ చేసి నేనేదో మీకు ఈ మాటలు చెప్తున్నానని ఎవ్వరు అనుకోవద్దు. దయచేసి సాత్వికమైన మంచి మనసుతో ఈ మాటలు స్వీకరించండి. నాశనానికి వెళుతున్న 4 తరాలు ఇవి, నాశనానికి వెళుతున్న 4 తరాలు. ఇలాంటి వారిని ఏం చేస్తానన్నాడు దేవుడు. కీర్తన 3:7 వచనం, కీర్తన 3:7 వచనం, కీర్తన 3వ కీర్తన 7వ వచనంలో ఇలాంటి వారిని ఏం చేస్తాడో దేవుడు చెప్తున్నాడు. ఖడ్గము వంటి పళ్ళును, కత్తులు వంటి దవడ పళ్ళును కలవారు వీరిని ఏం చేయమంటున్నాడో దావీదు గారు చూద్దాం. చదువమ్మా. యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుము, నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే. నా శత్రువులందరి దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే. దుష్టుల యొక్క పళ్ళు పదును పెట్టారు కదా, బాగా పదును పెట్టారు కదా. ఖడ్గము వంటి పళ్ళును, కత్తులు వంటి దవడ పళ్ళు గలవారు కదా, బాగా పదును పెట్టాడు కదా ఈ పళ్ళుని. ఈ పళ్ళని, ఆ దవడలను మొత్తం కూడా ఏం చేస్తాడంటే దేవుడు ఒకరోజు, అమ్మ ఆ మాట చదివితే బాగుంది, చాలా బాగుంది, చదువు ఒకసారి చదువు ముగించుకుందాం. యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుము, నా శత్రువులందరినీ, నా శత్రువుల దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే. దుష్టుల పళ్ళు, పదునైన పళ్ళు విరగగొట్టేవాడో కూడా. అబ్బా, అటే వండర్ఫుల్. ఇవే నాశనానికి వెళుతున్న 4 తరాలు. చూడకుండా చెప్పండి, ఇంకా ప్రార్థన చేసుకుందాం. చూడకుండా చెప్పండి. మొదటి తరం ఏంటి? నాశనానికి వెళుతున్న 4 తరాల్లో మొదటి తరం ఏంటి? వెరీ గుడ్. రెండో తరం ఏంటి? వెరీ గుడ్. మూడోది ఏంటి? కన్నులపై నెత్తికెక్కిన తరం. 4వది ఏంటి? ఇది పెద్దది. ఇది మొత్తం మీరు అప్పు చెప్పాలి ఇప్పుడు చూడకుండా. చెప్పండి. దేశంలో ఉండకుండానట్లు, చెప్పండి. దేశంలో ఉండకున్నట్టు చూసేది చెప్పండి. దేశంలో ఉండకుండా వారు దరిద్రులను మింగునట్లు, మనుషుల్లో ఉండకుండా బీదలను నశింపజేయనట్లు ఖడ్గము వంటి పళ్ళును, కత్తుల వంటి దవడ పళ్ళును కలవారి తరం. ఇప్పుడు ఈ తరాలు ఉన్నాయంటారా? ఈ భూమి మీద లేవంటారా? ఉన్నాయమ్మా. ఆ తరంలో ఉన్నాయి, ఈ తరంలో కూడా ఉన్నాయి ఇలాంటి తరాలు. అందుకని దేవుడు చెప్పాడు, ఇంకా బైబిల్లో చాలా తరాలు ఉన్నాయి. వాటన్నిటి గురించి చెప్పాలంటే మీకు చాలా ఓర్పు ఉండాలి వాక్యం వినడానికి. బైబిల్లో ఎన్ని తరాల గురించి చెప్పాడు తెలుసా దేవుడు? చాలా తరాలు ఉన్నాయి. వాటిలో ఒక తరం ఏంటంటే వావి వరసలు లేని తరం అన్నాడు. తర్వాత యెహోవా చేసిన కార్యములను ఎరుగని తరం అన్నాడు. మునుపటి తరము వారి సంగతులు విచారించిన తరం అన్నాడు. రాగల తరములో పుట్టబోవు పిల్లలకు దేవుని క్రియలను వివరించిన తరం అన్నాడు. లెక్కలేనన్ని దినములు దేవుణ్ణి మరచిన తరము అన్నాడు. ఎన్నిసార్లు అంట? లెక్కలేనన్ని దినములు దేవుని మరచిన తరం అన్నాడు. లోబడని తరం అన్నాడు. వ్యభిచారులైన చెడ్డ తరము అన్నాడు. విశ్వాసము లేని మూర్ఖ తరము అన్నాడు. జ్ఞానము వినని తరము అన్నాడు. వంకరైన ఈ తరం అన్నాడు. యెహోవాకు అనగా దేవునికి కోపము పుట్టించే తరాలు కూడా ఉన్నాయంట. ఒకవేళ నా ప్రియులుగా, ఆత్మీయులుగా ఈ తరాలలో మనం ఏమైనా ఉన్నామేమో. ఈ తరాలు ఏ తరాలంటే నాశనానికి వెళుతున్న తరాలు ఇవి. నాశనానికై జోగుతున్న తరాలు, కాలు జారు స్థలములో ఉన్నటువంటి తరాలు ఇవి. ఈ తరాలలో మనం ఉండకుండా ఉందుముగాక. దేవుడు ఈ కొద్ది మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. దయచేసి విన్న వాక్యాన్ని బట్టి ఎవరికి వారంగా పరిశీలన చేసుకుందాం. ప్రియులారా, ఎవరికి వారంగా నిజంగా ఈరోజు దేవుడు నాతోనే మాట్లాడాడు. సూటిగా, ఎంతో తేటగా, నా హృదయానికి తాకేటట్లుగా, నా లోపాన్ని దేవుడు నాకే ఎత్తి చూపించినట్లుగా దేవుడు ఈరోజు నాతో మాట్లాడాడు. ఒకవేళ దేవుడు నీతోనే మాట్లాడాడు అనిపిస్తే, దేవుడు నీ హృదయంలో ఆ మాటలు తాకేటట్లుగా నీకు మాట్లాడనిపిస్తే, దయచేసి కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. దయచేసి మన అవిధేయతలు ప్రభు సన్నిధిలో ఒప్పుకుందాం. అతిక్రమాలు దాచిపెట్టేవారు వర్ధిల్లరు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవారు దేవుని కనికరాన్ని పొందుతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. నా ప్రియమైన సహోదరులారా, నా ప్రియమైన సహోదరీమణులారా, దయచేసి ఒక్కసారి మనలో ఉన్న లోపాలను మన తండ్రి ఎదుట ఒప్పుకొని వాటిని విడిచిపెడదాం. దేవుడిచ్చే ఆ పరలోకాన్ని, ఆ నిత్య జీవాన్ని మనం అందరం కూడా పొందుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి,
మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలయ్యా. నన్ను నమ్మి ఇంతమంది మందను ప్రభువా నా చేతిలో పెట్టవు నాయన. నీ బిడ్డలందరూ నాయన ఇదిగో క్రీస్తుకు కలిగిన సమానమైన సంపూర్ణతలోనికి వీరు నడిపించాలని ప్రభువా ఇదిగో ఈ మాటలు నీ బిడ్డలకు తెలియజేసి ఉండగా, ఎవరిలోనైనా ఈ లోపాలు ఉంటే వాటిని సరిచేసుకునే ఒక మంచి మనస్సు, సాత్వికమైన మంచి మనసుతో స్వీకరించగలిగే ఆ ఆత్మ సహాయం నడిపింపు మీ బిడ్డలకు దయచేయమని, నాశనానికి వెళుతున్న ఈ 4 తరాల్లో మేము ఎవరం కూడా ఉండకుండా ఉండునట్లుగా మమ్మల్ని అందరినీ మీరు దీవించమని యేసు ప్రభువారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకొని ప్రార్థించుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరూ లేచి నిలబడదాం, కానుకలు సమర్పించుకుందాం. ఎవరైనా ఒకరు పాట పాడండి. నాన్న అక్కయ్యకి మైక్ అంటే నాన్న దయచేసి అందరూ లేచి నిలబడండి. పాట పాడుకుంటూ ఉండగా కానుకలు స్వీకరించబడతాయి కనుక దయచేసి పాడు, కానుకలు పాటే పాడు. మైక్ వైర్గా తెచ్చు.